ఎంతో మంది పేదలకు వైద్యం అందించే ఆసుపత్రి అది. అత్యవసర సేవల కోసం తలపెట్టిన భవనాలు అందుబాటులోకి రాక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్య వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వైసీపీ హయాంలో కాగితాలకే పరిమితమైన భవనాలను కూటమి ప్రభుత్వంలోనైనా పూర్తి చేయాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా పామరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 4 మండలాలకు చెందిన వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. రోగుల తాకిడి పెరుగుతుండటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విస్తరించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి విస్తరణకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వైసీపీ హయాంలో స్పందన లేకపోవడంతో సరిగా వైద్యం అందక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దగ్గరలో మాకు అందుబాటులో ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి మేము బయటకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి మాకు ఉండదు. త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. హాస్పిటల్లో చూపించుకుంటాకు వచ్చాము. ఎక్కువ దూరం వెళ్ళి ఈ స్కానింగ్ అవి చేసుకోవటానికి మాకు ఇబ్బందిగా ఉంది. ఈ హాస్పిటల్ పూర్తయ్యి మాకు శుభ్రంగా ఈ అవకాశాలన్నీ ఏర్పాటు చేస్తే మేము ఇక్కడే చూపించుకుంటాం చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మాకు శుభ్రంగా చూస్తున్నారు. అది కూడా కొన్ని మంచి చెట్లు లేవు కాబట్టి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అది అయ్యింకి నుంచి ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నాం చూపించుకోవడానికి. ఏదన్నా ప్రమాదం అయితే గుడివాడగానే విజయవాడగానే రాస్తున్నారండి. మాకు చాలా దూరం అయిపోతుంది. ఇక్కడ కొంచెం త్వరగా ముగిస్తే మేము ఇక్కడ చూస్తారని నమ్ముతున్నామండి. మాకు కొంచెం సహాయం చేయమని అడుగుతున్నాం. ఆసుపత్రిని అభివృద్ధి చేయకుండా కాలయాపన చేయడంతో ఏళ్లు గడిచిపోయాయి. అత్యవసర వైద్యం కోసం స్థానికులు విజయవాడ లేదా మచిలీపట్నం వెళ్లాల్సొస్తోంది. చాలా మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఆధారంగా మారింది. ఇలాంటి సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని రోగులు కోరుతున్నారు. ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ కావాలన్నప్పుడు గుడివాడ, బందరు, విజయవాడ అలా ఇబ్బందిగా అయిపోతుందండి. మాకు ఇక్కడ హాస్పిటల్ తొందరగా కట్టియాలని కోరుకుంటున్నాము. ఎక్స్రే లేదని కావాలంటే బందరును విజయవాడ వెళ్ళాల్సి వస్తుందండి. ఇక్కడ కొద్దిగా తొందరగా పూర్తి చేస్తే మాకు సదుపాయం కలిగించండి. చాలా బాగా చూస్తున్నారండి, ఇక్కడ లేదంటలేదు. కాకపోతే ఇది తొందరగా పూర్తి చేస్తే మాకు కొద్దిగా ఆరోగ్యం ఇంకా ఇచ్చిన వారు అవుతారండి. నేను కోరుకునేది అదే గారు సార్.